రామోజీ ఫిల్మ్ సిటీలో జరిగిన గ్లోబ్ ట్రాటర్ ఈవెంట్లో ట్రైలర్ రిలీజ్ చేసి ఆ ట్రైలర్లోని కంటెంట్తో అంచనాలన్నింటినీ మించిపోయి అందరి మతులు పోగొట్టేశాడు రాజమౌళి. వారణాసి టైటిల్తో ట్రైలర్ రిలీజ్ చేసిన రాజమౌళి ఈ సినిమాలో మహేష్ బాబు క్యారెక్టర్ కోసం ఎవరూ ఊహించిన అప్డేట్ ఇచ్చి అందరి ఫీజులు ఎగరగొట్టాడు. ఈ సినిమాలో మహేష్ బాబు శ్రీరాముడిగా నటించాడని, ఆ గెటప్లో మహేష్ని చూడడానికి రెండు కళ్ళు చాలలేదని చాలా ఎగ్జైట్ అవుతూ చాలా ఎమోషనల్గా చెప్పాడు రాజమౌళి. నిజంగా ఇది మహేష్ అభిమానులకు పండగ లాంటి శుభవార్తే. ఇప్పటి వరకు పౌరాణికాలు టచ్ అయిన మహేష్ బాబు ఈ సినిమాలో శ్రీరాముడిగా నటిస్తుండడంతో అభిమానుల ఆనందానికి హద్దే లేకుండా పోయింది. గ్లోబ్ ట్రాటర్ కి శ్రీరాముడికి సంబంధం ఏమిటి అన్నది ఈ ట్రైలర్ తో క్లారిటీ ఇచ్చాడు రాజమౌళి. త్రేతాయుగంలోని శ్రీరాముడికి వివిధ టైమ్ లైన్స్ కి, ప్రపంచంలోని వివిధ ప్రాంతాలకి, ముఖ్యంగా వారణాసికి ముడిపడి ఉన్న సోషియో ఫ్యాంటసీ కథే ఈ వారణాసి. అందుకే గ్లోబ్ ట్రాటర్ తో పాటుగా టైమ్ ట్రాటర్ అని కూడా యాడ్ చేశారు. ఈ ట్రైలర్ లో మనకి బ్లింక్ అండ్ మిస్ డీటెయిల్స్ చాలా ఇచ్చాడు రాజమౌళి. ఈ ట్రైలర్ ని మనం జాగ్రత్తగా పరిశీలిస్తే చాలా షార్ట్స్ లో మనకి మహేష్ బాబు కనిపిస్తాడు. ఆఫ్రికా అడవుల్లో పారాచూట్ మీద దిగే సన్నివేశంలోను, నీటి ఏనుగులు కూతుని వేటాడుతుంటే దానిని కాపాడడానికి త్రాడును విసురుతున్న సన్నివేశంలోను, ఉగ్రబట్టి కేవులో కాళికాదేవి లాంటి విగ్రహంపై ప్రియాంక చోప్రా పైనుంచి పడుతుంటే పక్కనున్న కొండ చెరిపై నుంచి వేలాడుతూ కనిపించే సన్నివేశంలోను, త్రేతాయుగంలో హనుమంతుని తోకపై రథంపై వెళ్తున్న శ్రీరాముడి రూపంలోను, ఇలా చాలా సన్నివేశాల్లో మనకి మహేష్ బాబు కనిపిస్తాడు. ఇటువంటి బ్లింక్ అండ్ మిస్ డీటెయిల్స్ ఈ ట్రైలర్ లో చాలా కనిపిస్తున్నాయి. ఇలా ఈ సినిమా గురించి మనం ఊహించుకుంటుంది గోరంత అయితే, రాజమౌళి చూపించబోతుంది మాత్రం కొండంతా ఉండబోతుంది. ఇక ఈ ట్రైలర్ చివరిలో మహేష్ త్రిశూలంతో ఎద్దుపై వచ్చే షాట్ అయితే ఈ ట్రైలర్ కే హైలైట్ గా నిలిచింది. ఆ శివుడు రౌద్రంగా నందీశ్వరుపై వచ్చినట్లే ఉంది. చూస్తుంటే గూస్ బంప్స్ వస్తున్నాయి. ఏది ఏమైనా రాజమౌళి ఎవరూ ఊహించిన ట్రైలర్ అందించి ఈ సినిమాపై అంచనాలను ఆకాశాన్ని దాటించేశాడు. వారణాసి ట్రైలర్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. Like, share and subscribe Cine Master.